అక్కినేని నాగచైతన్య హీరోగా, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ తాండేల్. దీనికి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్పై బన్నీ వాసు నిర్మిస్తుండగా అల్లు అరవింద్ సమర్పిస్తున్నాడు. అయితే ఈ చిత్రం మత్స్యకారుల జీవితాల ఆధారంగా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు, స్పెషల్ గ్లిమ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మొదటి సింగిల్ రానున్నట్లు మేకర్స్ అధికారికంగా తెలిపారు. బుజ్జితల్లి అంటూ సాగి మొదటి పాటను ఈ నవంబర్లోనే రిలీజ్ చేస్తున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ పోస్టర్ను గమనించినట్లయితే హీరోయిన్ సాయి పల్లవి బిగి కవిల్లో నాగచైతన్య బందీ అయి కనిపించాడు. కేవలం ఈ ముద్దుగుమ్మ ఫేస్ మాత్రమే కనిపించింది. ప్రేమికుణ్ణి చూసిన ఆనందం ఆమె ముఖంలో కనిపిస్తుంది. ఇక ఇప్పటికే బుజ్జితల్లే వచ్చేస్తున్నా కదే కూసింత నవ్వరాదే అనే డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. ఇక ఈ సాంగ్ కూడా బుజ్జితల్లి గురించే అని అర్థమవుతుంది. పోస్టర్లో సాయి పల్లవి సిగ్గుపడుతూ ఎంతో అందంగా కనిపించింది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్గా మారింది. కాగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. తాండేల్ బడ్జెట్ 80 కోట్లు. ప్రస్తుత పరిస్థితుల్లో భారీ అంటే భారీ హిట్ అయితే తప్ప థియేటర్ల నుంచి అంత మొత్తం వచ్చే అవకాశం లేదు. నాగచైతన్య గత సినిమాలు ఏవి థియేటర్ల నుంచి 80 కోట్ల షేర్ రాబట్టినవి లేవు. మరి ఏ ధైర్యంతో నిర్మాతలు అంత ఖర్చు చేస్తున్నారు, ఏ ధైర్యంతో సినిమా వాయిదా మీద వాయిదా వేస్తున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. తాండేల్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఇంటర్నేషనల్ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ 40 కోట్ల రూపాయలకు తీసుకుంది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే కేవలం సౌత్ లాంగ్వేజెస్ ఓటీటీ రైట్స్ మాత్రమే ఇచ్చారని టాక్. అది పక్కన పెడితే తాండేల్ సాంగ్ రైట్స్ కోసం ఆదిత్య మ్యూజిక్ 10 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఆ రెండింటితో నిర్మాతలకు 50 కోట్లు వచ్చాయి. ఇంకా హిందీతో పాటు మిగిలిన భాషల్లో భారీగా బిజినెస్ జరిగే అవకాశం ఉంది.